జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. లేదంటే ఇందాక వచ్చి వెళ్లిన వైదేహి లాంటి అమ్మాయి గురించా? అచ్చుగుద్దినట్టు వైదేహిలాగే ఉంది. బయటికి గెంటితే ప్రస్తుతానికి పోయింది గాని అంత ఈజీగా వదిలేలా లేదు. దేవాంశ్ మాత్రం దాని గురించి ఆలోచించకూడదు. అదే వైదేహి అని నమ్మితే అమెరికాకి వెళ్లకుండా మళ్ళీ ఇక్కడే ఉండిపోతాడు. ఎలాగోలా దేవాంశ్ని అమెరికా పంపించాలి. ఏంటి దేవాంశ్, ఇంకా ఆ వైదేహిలా ఉన్న దాని గురించే ఆలోచిస్తున్నావా? ఏదో మోసం చేద్దామని చెప్పి ఒకతొచ్చింది, అది నువ్వు నమ్మలేదు, వెళ్ళిపోయింది. ఇంకా దాని గురించే ఆలోచిస్తూ బాధపడ్డం ఎందుకు? ఏంటత్తయ్యా, మీరు మావయ్య గారు కూడా ఇలాగే ఉంటే ఇక దేవాంశ్కి ఎవరు ధైర్యం చెప్తారు? దేవాంశ్, ఇవన్నీ కాదు గాని నువ్వు వెంటనే అమెరికాకు వెళ్లే పనిలో ఉండు. ఇక్కడే ఉంటే ఈ రోజు ఇదొచ్చినట్టు రేపు ఇంకొకటి పెళ్ళాన్ని అని వస్తుంది. ఏమంటారు అత్తయ్యా? అది సరే గాని అచ్చు గుద్దినట్టు మన వైదేహిలాగానే ఉంది. ఎవరా అమ్మాయి? ఒక్క క్షణం నేనైతే వైదేహి వచ్చిందేమో అనుకున్నాను. నాకైతే ఇంకా వైదేహి అన్నట్టుంది. మావయ్య గారు, మీరే అలా అంటే దేవాంశ్ ఎంత డిస్టర్బ్ అవుతాడు? అయినా బుద్ధి చూడకుండా రూపం చూస్తారేంటి? మన ఇంటి గురించి అన్ని విషయాలు బాగానే తెలుసుకొనొచ్చింది కానీ చెంచల చనిపోయిందన్న సంగతి మాత్రం తెలుసుకోలేకపోయింది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.